నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. సంచలనంగా మారింది కానీ బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఆమె ఏమంటా ఉంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీని కోరడాన్ని ఆమె కేసీఆర్కు జరిగినటువంటి అవమానంగా భావిస్తూ ఉంది. ఆమె ఫైనల్గా ఏం చెప్తా ఉందంటే, కేసీఆర్ గారికి తెలియకుండా హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి వాళ్ళేదో కమిషన్లు తీసేసుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసము కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డం పెట్టుకొని కేసీఆర్కు తెలియకుండా ఈ కుంభకోణం చేశారు అని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ గారు కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారే చెప్పడము నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. సో ఈమె మొట్టమొదటిసారిగా ఈమె ఎప్పుడైతే లిక్కర్ కేసులో ఇరుక్కొని తర్వాత బయటకు వచ్చి అదేవిధంగా ఈమె పార్టీకి దూరం అయ్యిందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఈమెకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఈమె హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని కార్నర్ చేయడము నిజంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అమ్మా తల్లి నువ్వు పార్టీ వదిలి వెళ్ళిపో, నీ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చెబుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు లిక్కర్ కుంభకోణం చేయడం వల్లే కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావడం వల్లనే దానికి వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చి హరీష్ రావు గారి గురించి చెప్తా ఉన్నారు. హరీష్ రావు కేవలం ఒక బీఆర్ఎస్ నాయకుడే కాదు, ఒక ఉద్యమకారుడు. కేసీఆర్కి అన్ని విధాలుగా ఆయన వెనకుండి ఆయన అండదండలుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు కావాలనే ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ అన్ఫాలో చేసి ఆమె మీద బూతు పురాణాన్ని అయితే మొదలుపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారంటే, మరొక షర్మిల ఈ కల్వకుంట్ల కవిత కాబోతుందా అని చెప్పి ఈ రాజకీయ విశ్లేషణలు అయితే మొదలుపెట్టారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి షర్మిల గారు పార్టీ వచ్చి పక్క రాష్ట్రంలో పెట్టారు కానీ అదే రాష్ట్రంలో పెట్టలేదు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కొంతమంది అయితే పెట్టేశారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దానికి సంబంధించే మొన్నటికి మొన్న ఫామ్ హౌస్లో కేసీఆర్ గారితో కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా భేటీ అయ్యారనేటువంటి గుసగుసలు కూడా వినపడతా ఉంది. ఒకవేళ కల్వకుంట్ల కవిత గారు కనుక పార్టీ పెడితే షర్మిల గారు వైఎస్ఆర్సీపీకి ఎంత డ్యామేజ్ చేశారో మనం చెప్పలేం. కానీ ఎందుకంటే ఆమె ఎక్కువ కాలం తెలంగాణలో రాజకీయాలు చేసి తరువాత ఆంధ్రాకి వెళ్ళింది ఎలక్షన్కు ముందు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ ఒకవేళ కవిత గారు కనుక పార్టీ పెడితే ఒక నియోజకవర్గానికి 1000 నుంచి 5000 ఓట్లు చీల్చినా కూడా బీఆర్ఎస్కి చావు దెబ్బ తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఆమె చీల్చబోయే ఓటింగు కేవలం బీఆర్ఎస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆమె తెలంగాణ జాగృతి అని ప్రతి నియోజకవర్గంలోనూ ఆమెకు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండనే ఉంది. అదేవిధంగా ఎవరెవరికైతే బీఆర్ఎస్లో టికెట్లు రావో వాళ్ళందరినీ చేరదీసి వాళ్లకు గనుక టికెట్లు ఇస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ నష్టపోబోతుంది. ఎందుకంటే 1000 నుంచి 5000 ఓట్లు ఇవి చాలా కీలకము. ముఖ్యంగా త్రికోణ పోటీ జరిగేటప్పుడు ప్రస్తుతానికి ఏవి పొత్తుల గురించి అయితే ప్రస్తావన రావడం లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో త్రికోణ పోటీ ఉండబోతుంది. కాబట్టి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, త్రికోణ పోటీ ఉన్నప్పుడు ప్రతి ఓటు కూడా చాలా వాల్యుబుల్. త్రికోణ పోటీ ఉన్నప్పుడు ప్రతి ఓటు కూడా జీవితాలను తారుమారు చేస్తుంది. అదే 1000 నుంచి 5000 ఓట్లు కనుక కవిత గారు చీల్చగలిగితే బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తప్పదని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా పార్టీ పెడుతుందా, లేదా ఇంతకీ ఆమెను సస్పెండే చేయలేదు, ఆమెను ఎప్పుడు సస్పెండ్ చేయబోతున్నారు, ఆమె ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతుంది అంటే కేవలము కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని కేసీఆర్ గారికి ఏమీ తెలియదు, కేవలము హరీష్ రావు ఇక్కడ ఆమె తెలివి
పూర్తిగా కేటీఆర్ గారి పేరు కూడా ప్రస్తావించడం లేదు. కేవలం హరీష్ రావు, సంతోష్ రావు గారి పేర్లు మాత్రమే ప్రస్తావిస్తూ ఉంది. కేటీఆర్ గారిని అయితే ఇప్పటి వరకు ఆమె అయితే బహిరంగంగా విమర్శించింది లేదు. కానీ కేటీఆర్ గారు ఎప్పుడైతే కవిత గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ తర్వాత గంట తర్వాత అనుకుంటా హరీష్ రావు గారికి ఫేవర్గా సోషల్ మీడియా వేదికగా ఆయన మద్దతు కూడా తెలియజేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తము హరీష్ రావు గారిని సపోర్ట్ చేస్తున్నారు కానీ కవిత గారిని సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి ఆమెకు సపోర్ట్ ఎలాగూ లేదు కాబట్టి ఆమె ఒకటే మాట చెప్పింది, నిన్న కేసీఆర్ గారి మీద ఇంత నింద పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీ చీల్చబోయేటువంటి ఓట్లు ఏవి అని ఎవరిని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. ఆమె చీల్చబోయే ఓట్లు పక్కా బీఆర్ఎస్వే. సో వీళ్ళేదో షర్మిలా గారిని వాళ్ళు ఉదహరిస్తూ షర్మిలా గారు ఏమీ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డిని అంటే, ఆమె రాజకీయాల్లో ఎక్కువగా తిరిగింది తెలంగాణలో. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా లేదో అక్కడ మాత్రమే ఆమె రాజకీయాలు చేసింది. కానీ ఇక్కడ పరిస్థితి వేరే. ఒకవేళ కల్వకుంట్ల కవిత గారు కనుక పార్టీ పెడితే ఆమె చీల్చే ప్రతి ఓటు బీఆర్ఎస్దే అయి ఉంటుంది. కాబట్టి త్రికోణ పోటీ ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇది పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. మరి కేసీఆర్ గారు ఆమెనేమైనా రాజకీయంగా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే సస్పెండ్ చేయమని చెప్తారా? తెలియాలంటే కనుక వేచి చూడాల్సిందే. ఇంతవరకు సస్పెండ్ చేస్తామని చెప్పి అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ఆమె అయితే కొత్తగా పార్టీ పెట్టబోతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే తెలంగాణ ప్రజలు నిజంగా అమాయకులు కాదు నమ్మడానికి. ఎందుకంటే కేసీఆర్ అనే ఆయన రాజకీయ దురంధరుడు. ఆయనకు తెలియకుండా మేనల్లుడైనటువంటి హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా బంధువైనటువంటి సంతోష్ రావు, వీళ్ళిద్దరూ కలిసి కేసీఆర్ని మభ్యపెట్టి ఇంత పెద్ద స్కామ్ చేశారంటే జనాలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ ఒకటి మాత్రము, ఈమె కాంగ్రెస్ వాళ్లకు బ్రహ్మాస్త్రాన్ని చేతిలో పెట్టింది. ఏమంటే ఈమె మాటలను బట్టి కాళేశ్వరంలో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది, అవకతవకలు జరిగింది అని చెప్పి ఈమె ప్రెస్ మీట్తో జనాలకైతే అర్థమైంది. సో వాళ్ళేమంటారు, లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్నటి నుంచి లిక్కర్ స్కామ్ వల్లే, అంటే వాళ్ళే అడ్మిట్ చేస్తున్నారు లిక్కర్ స్కామ్ జరిగింది అని. అంటే ఇప్పుడు వీళ్ళు కుటుంబాల్లో తగాదాలు వచ్చి వీళ్ళు కొట్టుకుని 2 కుంభకోణాలు జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా జనాలకైతే చెప్పేశారు. ఒకటి లిక్కర్ కుంభకోణం కావచ్చు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు ఈ కాళేశ్వరానికి సంబంధించి. సో 2 కుంభకోణాలు జరిగిందని సాక్షాత్తు పార్టీ నాయకులే ఒప్పుకోవడం నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తూ ఉంది. మరి చూద్దాం, మరి కల్వకుంట్ల కవిత గారు సొంతంగా పార్టీ పెట్టుకుంటారా, లేకపోతే ఆమె రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.